పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మున్సిపల్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికను స్త్రీ శిశు సంక్షేమం మరియు గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి నిర్వహించారు. ఈ వేదికలో భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొని వారి సమస్యలను మంత్రి ముందుంచారు. అర్జీదారులతో మాట్లాడిన మంత్రి వారి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. ప్రజావేదికలో పరిష్కారం కాని సమస్యలపై అధికారులతో మాట్లాడి ప్రాధాన్యత పరంగా పరిష్కరించాలని అధికారులకు మంత్రి సూచించారు. ఈ సందర్భంగా మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో ప్రజలకు సమస్యలు చెప్పుకునే స్వాతంత్రం వచ్చిందన్నారు. జగన్ ప్రభుత్వ హయాంలో ప్రజలకు సమస్యలే మిగిలాయని మండిపడ్డారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అనూహ్య స్పందన వచ్చిందని, ఎక్కువగా భూ సమస్యలు, ఇళ్ల పట్టాలు, పెన్షన్, టిట్కో గృహాలు, రహదారులు, త్రాగునీరు తదితర సమస్యలపై అర్జీలు వచ్చాయని తెలిపారు. ఈ పిల్లలు ఇది మనం చెప్పేవండి వాళ్ళు చేస్తారంటారు. 11 వాటిగా శ్మశానక రోడ్డు పబ్లిక్ టాయిలెట్ అండి. 15 ఏళ్ళు అయింది, క్లోజ్ అయిపోయింది. అంబేద్కర్ బొమ్మ అప్పుడు చెప్పారండి. అదే మీరు తర్వాత వచ్చి కమిషనర్ గారిని కలవండి, అలాంటి చూసుకోండి. ఓకేనా? వాళ్ళ బంధువులు చేలో పంపిస్తున్నారు, వాళ్ళేమో బయట గంగా కేసులో కూడా పబ్లిక్గా చెప్తే నాకు రాష్ట్రంగా ఉంటుంది. కానిస్టేబుల్ అప్పారే ఉన్నాడు. అసలు వెళ్తుంటే నన్ను రూరల్దే అంటే మరి రూరల్ పక్కన మనుషులు పెట్టినాను. ఎక్కడికి వెళ్తున్నా ఏంటి ఎంక్వైరీ చేయటము నన్ను ఫాలో అవుతుంది. మరి ఆల్రెడీ చేశాను. ఎందుకంటే ఒక స్కీమ్ మీద చెప్పారు, ఆవిడ ల్యాండ్ అంటే అది మా దీన్ని తప్పించుకోవడానికి. అది తప్పుకొని ఎవరి మీద పడితే ఆవిడ పెట్టడం కరెక్ట్ కాదు. మీరు అతనికి నోటీస్ ఇవ్వండి. వేరేం పేరమ్మా? కానిస్టేబుల్ అప్పారు, జన్ని అప్పారు, నోటీస్ జన్ని అప్పారావు, జన్ని చిన్నారావు.